అటుపక్క ఇటుపక్క చెట్లుండి మధ్యలో పోవడానికైతే భలే బాగుంది. చూడడానికి లుక్ అయితే భలే సూపర్గా ఉంది. ఎంతైనా పల్లెటూరి వాతావరణమే వేరే కదా, చాలా బాగుంటుంది. చూడండి ఆ పక్షులు అరిచేది, ఆ సౌండ్స్ న్యాచురల్ సౌండ్స్ కదా ఇవన్నీ. మన సిటీలో లాగా అయితే అస్సలు కాదు. చూడండి ఎంత బాగున్నాయంటే ఇక్కడ కాయలు ఒక్కసారి చూడండి, గుచ్చులు గుచ్చులుగా ఎంత బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి సోనా చిక్కుడు, గుత్తులు గుత్తులుగా ఎంత బాగా కాస్తున్నాయి. ఇవి వచ్చేసి చిక్కుడు అనమాట, సోనా చిక్కుడు అంట దీని పేరు. ఇవైతే కాయలు అమ్మరు అనమాట, సీడ్స్, అగ్రిమెంట్ అనమాట. సీడ్స్ ఒక క్వింటాల్కి ఇంత అన్నట్టుగా. సోనా 14,000 అంట ఒక క్వింటాల్ వచ్చి. కుచ్చులు కుచ్చులుగా చూడండి ఎంత బాగున్నాయి, చూడ్డానికి ఎంత బాగుంది. కుచ్చులు కుచ్చులుగా కాసేసినాయి అనమాట కాయలంతా. దొంగతనం చేద్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. ఈ వైర్లకంతా పాక్కున్నాయన్నమాట. చూడు చక్కగా పూత కూడా ఉన్నది, ఎంత చక్కగా ఉన్నది పూత. ఇవి పూత అయితే అనపకాయల పూతలాగే అనిపిస్తుంది చూసేదానికి. చూడండి ఎంత బాగుంది, చిన్న చిన్నగా పిందులు. ఇంకా ఇవైతే స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఇంకా ఎక్కువగా చెట్లన్నీ ఎక్కువగా పాకుపోతాయి. ఇదంతా ఫుల్ ఏమి గ్యాప్ కనపడకుండా చెట్లంతా ఫుల్ కవర్ అయిపోతుంది అనమాట. ఇప్పటికైతే కాయలు అయితే భలే చక్కగా ఉన్నాయి, కాయలు అయితే భలే బాగున్నాయి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మేము ఎక్కువ ఇంట్లో కంటే పొలంలోనే ఎక్కువ ఉంటాం అనమాట. అంటే మాకు పొలంలో ఉండడం అంటే అంత ఇష్టం అనమాట. తిరగడం, ఈ పల్లెటూరి వాతావరణం, చేనులలో తిరగడం అయితే భలే ఇష్టం నాకైతే. నాకు అంతే, మా అక్కకు అంతే. వస్తే మేము ఇంట్లో కంటే ఎక్కువ బయటే ఉంటామన్నమాట. తోటల్లో తిరుక్కుంటూ చేనుల్లో అవి ఇవి చూసుకుంటూనే ఉండిపోదాం, అంత ఇష్టం అనమాట మాకంటే. చూడండి పై వరకు, ఎంత పై వరకు పాకుపోయినాయి. కట్టి ఉందన్నమాట దానికి సపోర్ట్గా. చూడండి ఎంత పై వరకు పోయినాయి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇంతకుముందు అయితే దీంట్లో టమోటా పంట పెట్టినామన్నమాట. అది దున్నకుండా అదే సేన్లోనే మళ్ళీ చిక్కుడు ఇత్తనాలు పెట్టేసినారు. దీనివల్ల సగానికి సగం ఖర్చు మిగులుతుంది. అంటే ఇంతకుముందు టమాటా చెట్లకు నాటిన కట్లే ఈ చిక్కుడికి యూజ్ అవుతున్నాయన్నమాట. అందుకే సగానికి పైగా ఖర్చు మిగులుతుంది, రెట్టింపు ఆదాయం అయితే వస్తుంది. ఇంకా ఇక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళు బీన్స్ తెంపుతున్నారన్నమాట. అక్కడికైతే వచ్చాను. వీళ్ళు ఈవినింగే తెంపేస్తారు, తడి బట్టలో పెట్టి స్టోర్ చేస్తారనమాట. ఇంకా పొద్దున్నే మార్నింగ్ మార్కెట్ అయితే త్వరగా, ఇంకా పెరికేకి కోయడానికి కూలీలు ఎవరు రారనేసి మా వదిన, మా పెద్దమ్మ, మా పెద్దనాన్న ఇంట్లో వాళ్ళే మొత్తం అంతా కోసేస్తారనమాట. ఈవినింగే రెడీగా పెట్టేసి మార్నింగ్ త్వరగా మార్కెట్కి ఎత్తుకెళ్ళిపోతారు. సో ఇలా ఉంటాయండి కష్టాలు. వ్యవసాయం చేయడం అంటే అంత ఈజీ కాదు. అన్నిటికంటే కష్టమైన పని అంటే వ్యవసాయమే, కానీ దానికి ఎవరు విలువ ఇవ్వరన్నమాట. వ్యవసాయం చేస్తున్నా అంటే చాలా చులకనగా చూస్తారు జనాలు. ఎందుకో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు.